హాయ్ హలో నమస్తే. నేను మీ లాసి బిందిని. ఈరోజైతే నా డే వరంగల్ మా ట్రాన్స్ కమ్యూనిటీ మీటింగ్కి అయితే వెళ్తున్నాను. ఈరోజైతే నా జర్నీ వరంగల్కి బయలుదేరాను. సో మార్నింగే ఎర్లీ మార్నింగ్ 7:30కి బయలుదేరాము. సో నేను, భవాని మమ్మీ, మా శివానత్తయ్య అందరం కలిసి బయలుదేరాము. సో దారిలో సరదాగా అలా వీడియో తీసేసాను జర్నీలో. పొద్దున వచ్చే సూర్యకిరణాలు, అట్మాస్ఫియర్, జర్నీలో అలా వీడియో తీస్తూ ముందుకు సాగాను. సో మధ్యలో ఆగేసి టీ తాగి టిఫిన్ చేసేసి అయితే ముందుకైతే వెళ్ళాము. సో వరంగల్ ఎంట్రీ, హన్మకొండ ఎంట్రీలో మళ్ళీ వీడియో తీశాను. సో ముందుకైతే సాగుతుంది, రానే వచ్చేసింది. మేము వెళ్ళాల్సిన గమ్యానికైతే వచ్చేసాము. సో లోనికైతే వెళ్తున్నాము. ఇంకా ప్రజెంట్ ఇంకొక 2 మినిట్స్లో మేము వెళ్ళాల్సిన మీటింగ్ స్టార్ట్ అయ్యే హాల్కి వెళ్తున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, చాలా ఎర్లీ మార్నింగ్ లేచాను, చాలా కార్లోనే నిద్రపోయాను. సో చేరుకోవాల్సిన హాల్కి అయితే, మీటింగ్ హాల్కి చేరుకున్నాను. నేను, శివానమ్మ, మా భవానమ్మ ముగ్గురం కలిసి అయితే మీటింగ్కి ఈరోజు అటెండ్ కావడం జరిగింది. ముగ్గురం కలిసి అయితే మీటింగ్లోకి వెళ్ళాము. అక్కడ సెషన్ స్టార్ట్ అయింది మేము వెళ్ళేసరికి. సో మా మాలకమ్మ గారు ఆల్రెడీ ఈరోజు జరిగే ప్రోగ్రామ్ మీద చెప్పారు. అదేవిధంగా నేను వింటున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు మాకు 2026 మార్చ్ 30 బిల్ తర్వాత మా ట్రాన్స్ కమ్యూనిటీ లైఫ్ ఇప్పుడైతే ఇలా సాగుతుంది. సో నెక్స్ట్ చూసారా, మీటింగ్లో చాలా సీరియస్గా నేను, భవాన్ మమ్మీ, శివనమ్మ చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాము ఈరోజు జరిగే సెషన్స్ అనేవి. సో మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వర్క్ ఉంటుంది ఈరోజు సెషన్స్ మీద ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత. సో ఇంకా మాతో సీనియర్ లాయర్స్, అడ్వకేట్స్ అండ్ డాక్టర్స్ ఢిల్లీ నుంచి మాకు లైవ్ వీడియో కాల్లో మా ప్రోగ్రామ్ గురించి, అదేవిధంగా వచ్చిన 2026 మార్చ్ 30 బిల్లులో మాకు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని లాయర్స్ అండ్ డాక్టర్స్ మాట్లాడడం జరిగింది మా వాటి గురించి. సో ఇంకా చూసారా, ఇంకా ఈరోజైతే అలా ముందుకు సాగుతూ ఉంది ప్రయాణం. ఈ ప్రయాణం ఈరోజైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ట్రాన్స్ కమ్యూనిటీ 2026 మార్చ్ 30 బిల్లు కోసం పోరాడడానికి, అంటే ట్రాన్స్ మీద వచ్చిన కొన్ని చట్టాలు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. అవి ఆ బిల్ని వెనక్కి తీసుకోవాలని, ఆల్రెడీ బిల్ పాస్ అయినప్పటికి కూడా వెనక్కి తీసుకోవాలన్నట్టు వాదిస్తున్నారు. దాని మీదనే మా కమ్యూనిటీ ఎలా ఎమర్జెన్షియల్ బిల్ కోసం వెనక్కి తీసుకోవాలని వాదించడానికి లాయర్స్ అండ్ అడ్వకేట్స్ అందరూ ఇక్కడ రోజు మాట్లాడడం జరిగింది, మా కమ్యూనిటీ లీడర్స్. సో ప్రతి డిస్టిక్ నుండి ఈరోజైతే మేము అటెండ్ కావడం అయింది. ఇంకా ఈరోజైతే మీటింగ్ ఇలా సాగిపోతూ ఉంది. చూసారా, మా మాలకమ్మ గారు ఈరోజు జరిగే సెషన్స్లో ప్రతి ఒక్క టాపిక్ గురించి వచ్చిన అడ్వకేట్స్ హిందీలో, ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు వాటిని తెలుగులో కన్వర్జేషన్ చేసి మా మాలకమ్మ గారు, మా లైలమ్మ గారు ప్రతి టాపిక్ ఈ విధంగా ఉంటుంది, ఈ చట్టం ఈ విధంగా ఉంది, ఈ చట్టం ద్వారా ఇలాంటివి వస్తున్నాయి, దీనికి ఏం చేయాలని వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మాకు అర్థమయ్యేలా క్లుప్తంగా వివరించారు మా మాలకమ్మ గారు. మేము చాలా ఇంట్రెస్ట్ కొద్ది విని ప్రతి ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేసుకొని చాలా క్లియర్గా విని రాబోయే తరంలో ట్రాన్స్ కమ్యూనిటీకి ఈ చట్టం ద్వారా ఎలాంటి కష్టాలు, ఎలాంటి సుఖాలు, ఎలాంటి ట్రాన్స్ కమ్యూనిటీ జీవన విధానం ఎలా ఉండబోతుందో తెలుసుకొని దాన్ని మాకు ఈరోజు ఒక క్వశ్చన్ సెషన్ ఇచ్చడం జరిగింది. ఆ క్వశ్చన్లో మా ట్రాన్స్ కమ్యూనిటీ లైఫ్ని ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా లీడ్ చేస్తున్నారు, ఫ్యామిలీ నుంచి ఆర్
దీని నుంచి అవి చూసారా? ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ తమిళనాడు మా కమ్యూనిటీ అడ్వకేట్ గారు సుప్రీం కోర్ట్‌లో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఇట్లా అడ్వకేట్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అనడంతోటే నేను ఒక 2 నిమిషాలు నాకు నేనే రిగ్రెట్‌గా ఫీల్ అయిపోయాను. అయ్యో! నేను అప్పుడు అనిపించింది ఆ టైంలో నేను చదువుకొని ఉంటే బాగుండేమో. నాకప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే నేను ఏదైనా ఈరోజు మంచి పొజిషన్‌లో ఉండేదాన్నేమో అన్న ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఒక 2, 3 మినిట్స్ దాకా నేను ఒక ఏమంటారు సంక్షోభంలో పడిపోయాను. ఆ అడ్వకేట్ గారి మాటలు విన్నాక నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఇప్పుడు వచ్చిన 2026 మార్చ్ 30 చట్టం అనేది మన ట్రాన్స్ కమ్యూనిటీకి ఏ విధంగా ఎలాంటి రూల్స్ తీసుకొచ్చింది, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి మనకి ఎలా వర్తిస్తాయి, చట్టంలో మార్పులు చేర్పులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అవి కమ్యూనిటీని చాలా రకాలుగా ఏమంటారు చాలా రకాలుగా దెబ్బతీసాలనే ఉన్నాయి కానీ ఏవి బాగుపడే లాగా లేవని చెప్పడం జరిగింది. ఇంకా అడ్వకేట్ గారు చాలా క్లియర్‌గా మాట్లాడారు. నాకైతే అడ్వకేట్ గారి మాటలకి చాలా 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 హ్యాపీ అనిపించింది. నాకైతే ఇంకా ఈరోజైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేమంతా మా ట్రాన్స్ కమ్యూనిటీ అంతా ఎక్కడెక్కడో ఉండి ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఇద్దరం ముగ్గురం వెళ్ళి టోటల్ డిస్ట్రిక్ట్ మెంబర్స్ అందరం ఒక చోట కలవడము, అక్కడ మా ట్రాన్స్ కమ్యూనిటీ యొక్క కష్టాలు బాధలు చెప్తూ ఉండడం, దానికోసం మా కమ్యూనిటీ లీడర్స్ మా కోసం ఎంతో కష్టపడి చేయడం. ఈరోజు జరిగిన మీటింగ్ మా ట్రాన్స్ కమ్యూనిటీ లైఫ్ ఎలా స్ట్రగుల్ చేస్తున్నారు ఈ చట్టం వచ్చినాక, మార్చ్ 30, 2026 చట్టం వచ్చినాక ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే సెషన్ మీద ఈరోజు అంతా జరిగింది. ఈరోజు ఇక్కడికి మేము ట్రాన్స్ కమ్యూనిటీ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళడమే కాకుండా వెళ్ళి మేము నేర్చుకొని మా డిస్ట్రిక్ట్లో ఉన్న కమ్యూనిటీకి అందరికీ గైడెన్స్ ఇచ్చే విధంగా అక్కడైతే ఏ సబ్జెక్ట్ని అయితే నేర్చుకున్నామో ఆ సబ్జెక్ట్ని ఇక్కడికి వచ్చి ట్రాన్స్ కమ్యూనిటీకి క్లాసెస్ రూపంలో సెషన్స్ రూపంలో చెప్తే అక్కడ చట్టం అనేది ఏ విధంగా ఎలా ఉంటుంది, మన కమ్యూనిటీకి ఇప్పుడు వచ్చిన చట్టం దాని ప్రకారం మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, రాబోయే తరంలో ట్రాన్స్ కమ్యూనిటీ ఏ విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. అందుకే డిస్ట్రిక్ట్‌కి 2, 3 చొప్పున ఇన్వైట్ చేయడం జరిగింది. అలా వెళ్ళిన 2, 3 అక్కడ విని వెళ్ళడమే కాదు, అక్కడ ఉన్న సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని మళ్ళీ ఆ సబ్జెక్ట్‌ని క్లియర్‌గా వచ్చి మన డిస్ట్రిక్ట్‌లో ఉన్న కమ్యూనిటీకి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. చూసారు కదా, ఇది ఈరోజు ప్రోగ్రామ్. ఇంకా మాకైతే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. లంచ్ తర్వాత గ్రూప్ సెషన్ వర్క్ నడిచింది. మేము మా గ్రూప్ టీమ్ గ్రూప్ డిస్కస్ సెషన్ వర్క్ చేసాము. చాట్లో డిస్కస్ చేసి మాకు ఇచ్చిన టాపిక్స్ మీద ఆ గ్రూప్ చాట్ చేసాము. గ్రూప్ చాట్ చేసి చాట్లో ప్రిపేర్ చేసాము. అలా 7 గ్రూపులుగా చేసిన తర్వాత ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క టీం వర్క్ అప్పచెప్పడం జరిగింది. అలా మాది 4th టీం. ఫస్ట్ టీం ఇంతకుముందు మాట్లాడారు, సెకండ్ టీం వీళ్ళు. ఇట్లా ఒక్కొక్కరిగా మాట్లాడితే ఇక మాది 4th టీం రానే వచ్చేసింది. ఇందులో నేనైతే మాకు ఇచ్చిన పాయింట్స్ మీద మాట్లాడడం జరిగింది. ఇంకా ఏంటి అంటే నాకు చాలా ఫస్ట్ మాట్లాడడానికి కొద్దిగా స్టేజ్ ఫియర్ అనిపించింది. కాకపోతే ఏంటి అంటే ఇలాంటి టైంలోనే స్టేజ్ ఫియర్ని ఉంచుకోకుండా మనం మనసులో ఏదైతే అనుకుంటున్నామో అది మాట్లాడాలని ఫిక్స్ అయిపోయి ఇంకా వెళ్ళి ధైర్యం చేసి నేనైతే మాకు ఇచ్చిన గ్రూప్ వర్క్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని పాయింట్స్లో అదేవిధంగా తర్వాత కూడా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా భవాని మమ్మీ కూడా మాట్లాడడం జరిగింది. నాతో పాటు భవాని మమ్మీ కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నాకు ఇంకా మా ట్రాన్స్ కమ్యూనిటీకి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఈ చట్టం తర్వాత 2026 మార్చ్ 30 బిల్ పాస్ అయింది కదా.
అప్పటినుంచి ట్రాన్స్ కమ్యూనిటీ జీవన విధానం అనేది ఎలా గడుస్తుంది? ఆహ్, ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఫ్యామిలీ ఆర్ బయట సమాజంలో నుండి, గవర్నమెంట్ అఫీషియల్స్ నుండి, హాస్పిటల్స్ నుండి ఆహ్, ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్న సెషన్స్ మీదనే ఈరోజంతా క్లాస్ నడిచింది. సో, చట్టం రావడం ట్రాన్స్ కమ్యూనిటీకి ఏ విధంగా ఉంది? ఎలా ఉంది? అని టాపిక్స్ మీద మాట్లాడడం జరిగింది. చాలా ప్రతి ఒక్క పాయింట్ కమ్యూనిటీ లీడర్స్ చాలా ఇంత అంటే అసలు కమ్యూనిటీలో ఇంత ఆహ్, ఈ ప్రతి ఒక్క చిన్న పాయింట్‌ని తీసుకొని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నేనైతే ఈరోజు ప్రతి పాయింట్‌ని చాలా ఇంట్రెస్ట్‌గా విని ఆహ్, తర్వాత నేను ఇక్కడికొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మా డిస్ట్రిక్ట్‌లో కమ్యూనిటీకి గైడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే తరంలో ట్రాన్స్ కమ్యూనిటీ జీవనం ఏ విధంగా ఉండబోతుందో అర్థం కాకుండా ఉంది. ఆ విధంగా వచ్చినాయి చట్టాలు. అసలు ఆ చట్టంలో చాలా పాయింట్స్ అనేది ఇంకా ఎవరికీ తెలవదు. బయట సమాజంలో జనరల్ పబ్లిక్‌కి తెలియక మేము పడే కష్టాలు ఏ విధంగా ఉంటున్నాయో వాళ్ళు అర్థం కాక మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు కొందరు. ఇంకా మేము రెంటెడ్ హోమ్స్‌లలో ఉండేవాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సెషన్ అయితే నడుస్తూ ఉంది. అలా మా 7 టీమ్స్ 7 గ్రూప్స్ చేశారు. 7 గ్రూప్ సెషన్ అంతా ఈరోజు నడిసింది. నెక్స్ట్ మేము చేసిన సెషన్ వర్క్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అని నెక్స్ట్ మాకు చెప్పడం జరిగింది. మేము 7 టీమ్స్ చాలా ఇంట్రెస్ట్‌గా పొద్దున్నుంచి విన్న క్లాస్ అంతా ఈరోజంతా చాట్ రూపంలో మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, నా మా టీమ్ ఎంత మంచిగా అనిపించిందంటే చాలా ఈరోజు మా కమ్యూనిటీ కలిసి ఇప్పుడు మీకు కనిపిస్తున్నది డైరెక్టర్ గారు. ఫస్ట్ టైం మా ట్రాన్స్ కమ్యూనిటీ లైఫ్ మీద ఒక సినిమా తీశారు. డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ మా మాలకమ్మ గారిని మా మాలకమ్మ గారిని ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మదర్ రోల్‌లో పెట్టి ఒక సినిమా తీశారు. ట్రాన్స్ లైఫ్‌లో ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ మీద సినిమా తీశారు. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీలో ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీ ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు. సో, వాళ్ళకి ఇంట్లోనే కాకుండా బయట సమాజంలో కూడా ఎలాంటి వేధింపులు ఉన్నాయనే దాని మీద సినిమా చేయడం జరిగింది. సో, ఈరోజైతే ట్రాన్స్ కమ్యూనిటీ అందరి ముందు ఆ పోస్టర్ రివీల్ చేయడం జరిగింది ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ మీద. అది జూన్ 19కి విడుదల కాబోతుంది. సో, మేము ప్రతి ఒక్కరం మా కమ్యూనిటీ మీద చేసిన సినిమాని, మా కమ్యూనిటీ లైఫ్స్ మీద తీసిన స్టోరీని మేము కంపల్సరీ చూస్తాము. సో, మీరు కూడా అందరూ జూన్ 19న మా కమ్యూనిటీ లైఫ్ మీద చేసిన సినిమాని చూడండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి రెగ్యులర్‌గా కొత్త స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలా ఫస్ట్ డే, సెకండ్ డేనే టికెట్ బుక్ చేసుకొని వెళ్తాము. సో, ఇది మన లైఫ్, మన కమ్యూనిటీ, మన లైఫ్ విధానం ఎలా సాగింది, ఎలా జరిగింది అనే కమ్యూనిటీ మీద జరిగిన స్టోరీ. సో, అందరం తప్పకుండా జూన్ 19కి ఈ సినిమా చూడాలి. అందరూ చూడాలి. సో, ఇలానైతే ఈరోజు మా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను మళ్ళీ మాలో జీడీకేకి. సో, చాలా టైర్డ్ అయిపోయాను. సో, నేను ఇంకా అయితే అప్పుడు ఉన్నాను. మా అత్తయ్య అయితే ఇంకా టైర్డ్ అయిపోయినాం. ఇద్దరం టీ తాగేసాము. ఇక రిటర్న్ జర్నీ అయ్యాము. భవాని మమ్మీ హ్యాపీగా నవ్వుతూ హాయ్ అని చెప్తుంది, బాయ్ అని చెప్తుంది, బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇలా సాగిపోయింది టుడే మై జర్నీ. సబ్స్క్రైబ్